నేను సుప్రీంకోర్టులో కూడా అడాక న్యాయమూర్తుల గురించి చెప్పినాను. అడాక న్యాయమూర్తులని నియమిస్తారని చెప్పినాను. సుప్రీంకోర్టులో అడాక న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారు? ఎవరు నియమిస్తారు? సిజే. ఎవరిని సంప్రదించి? రాష్ట్రపతిని సంప్రదించి. హైకోర్టులో రివర్స్ ఉంటుందని చెప్పిన. ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఎక్కడ? హైకోర్టు. సుప్రీంకోర్టులో రాష్ట్రపతిని సంప్రదించి ప్రధాన న్యాయమూర్తి నియామకం చేస్తారు. ఎవరిని? తాత్కాలిక న్యాయమూర్తులు. అడాక న్యాయమూర్తులని కేంద్రంలో అంటే సుప్రీంకోర్టులో నియమిస్తారు, రాష్ట్ర హైకోర్టులో నియమిస్తారు. కానీ సుప్రీంకోర్టులో నియమించేది మాత్రం అడాక న్యాయమూర్తులు నియమించే అధికారం మాత్రం ఎవరికి ఉంటుంది? సిజే. ఎవరిని సంప్రదించి? రాష్ట్రపతిని సంప్రదించి. రాష్ట్ర హైకోర్టుకు వస్తే రివర్స్ అన్నారు. రివర్స్ అంటే రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి రాష్ట్రపతి నియామకం చేస్తారు. దీంట్లోనే మీకు 224లో ఏ అనే క్లాసు కూడా ఉంది. ఏ అనే క్లాసు మీకు సుప్రీంకోర్టులోనేమో సపరేట్ అధికరణ ఉంది, ఇక్కడనేమో క్లాసు మాత్రమే ఇచ్చినారు. అదే అధికరణలో ఏంటంటే హైకోర్టులో న్యాయమూర్తులుగా రిటైర్ అయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి యొక్క సేవలు అవసరమని భావిస్తే, వారికి ఉన్న న్యాయ పరిజ్ఞానం అవసరమని భావిస్తే వారి యొక్క సేవలను కూడా హైకోర్టులో ఏవైనా కేసులను విచారణ చేసేటప్పుడు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మరి వినియోగించుకోవాలంటే వారిని కోర్టుకు హాజరు కమ్మని కోరాలి. మరి ఎవరు కోరాలి? 1 సెకండ్. అదే మళ్ళీ ఏంటి? రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఎవరు కోరుతారు? రాష్ట్రపతి కోరుతారు. సుప్రీంకోర్టులోనైతే రాష్ట్రపతిని సంప్రదించి ప్రధాన న్యాయమూర్తి కోరుతారు. రిటైర్ అయిన న్యాయమూర్తులను ఎవరినైనా సరే వారి సేవలని ఏవైనా కేసుల్లో విచారణ చేసేటప్పుడు వినియోగించుకోవాలంటే కేంద్రంలో అవకాశం ఉంది, రాష్ట్రంలో కూడా అవకాశం ఉంది. బట్ కేంద్రానికి సుప్రీంకోర్టుకు రాష్ట్ర హైకోర్టుకు ఉన్న తేడా ఏంటంటే సుప్రీంకోర్టులోనేమో ప్రధాన న్యాయమూర్తి ఈ రిటైర్ అయిన న్యాయమూర్తులను రండి కోర్టుకు రండి అని చెప్పి కోరుతారు. ఎవరిని సంప్రదించి? రాష్ట్రపతిని సంప్రదించి. రాష్ట్రంలోకి వచ్చినప్పుడు అంటే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి రాష్ట్రపతి రిక్వెస్ట్ చేస్తారు. ఎవరిని? రిటైర్ అయిన న్యాయమూర్తులు. ఈ రెండింటిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కేంద్రానికి రాష్ట్రానికి కనిపించింది. నేను ఇంతసేపు చెప్పిన తర్వాత కూడా ఏదో ఆలోచన చేస్తున్నారు. మరి అవగాహన అయిందంట, కానట్టుగా ఉందా, కాకుండా అయినట్టుగా ఉందని నాకు అర్థం కావట్లేదు. అడాక న్యాయమూర్తులు 1, తాత్కాలిక న్యాయమూర్తులు 2, రిటైర్ అయిన న్యాయమూర్తులు. అడాక న్యాయమూర్తులు అంటే తాత్కాలిక న్యాయమూర్తులు. భారతదేశంలో తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం ఎందుకు చేస్తున్నామంటే ఒక రకంగా 2 సంవత్సరాలు అప్రెంటిస్షిప్ చేయించి తర్వాత సాధారణ న్యాయమూర్తులుగా టీచర్లు అప్రెంటిస్షిప్ చేస్తున్నారు. అట్లా తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించి 2 సంవత్సరాల తర్వాత వాళ్ళనే రెగ్యులర్ గా నియామకం చేస్తున్నారు. అది ఒక పద్ధతి అయిపోయింది, ఒక ఏమంటారు సాంప్రదాయం అయిపోయింది. అలా నియమించేటప్పుడు కేంద్రంలో అవకాశం ఉంది, రాష్ట్రంలో కూడా అవకాశం ఉంది. కేంద్రంలో 2 చోట్ల కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు కేంద్రంలో తాత్కాలిక న్యాయమూర్తులు నియమించడానికి ఒక పద్ధతిని వినియోగిస్తున్నాం, రాష్ట్రంలో మరొక పద్ధతిని వినియోగిస్తున్నాం. కేంద్రంలోనేమో ప్రధాన న్యాయమూర్తి నియామకాలు చేస్తున్నారు, రిటైర్ అయిన న్యాయమూర్తులను కూడా కోర్టుకు రండి అని చెప్పి కోరుతున్నారు. ఎవరిని సంప్రదించి? రాష్ట్రపతి. రాష్ట్రంలోకి వచ్చేసరికి రాష్ట్రపతి ఎవరిని సంప్రదించి కోరుతున్నారంటే ప్రధాన న్యాయమూర్తి. ఇక్కడ రాష్ట్రపతి చేస్తారు, అక్కడ ప్రధాన న్యాయమూర్తి. రైట్. నెక్స్ట్ ఈ హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత హైకోర్టు యొక్క నిర్మాణము, న్యాయమూర్తుల సంఖ్య, నియామకము,
పదవీ కాలం గురించి ఉన్నది కదా, దాంట్లో ఏముంది? 65కు 62 ఉందా, 65 ఉందా? 62 అంటే ఉందా? 62 అంటే రాయండి, పెంచండి మీరే. 15వ రాజ్యాంగ సవరణ అనుసరించి 15వ రాజ్యాంగ సవరణ అనుసరించి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ సంఖ్య హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62కు పెంచినారు. 60 నుండి 62కు పెంచినారు. నెక్స్ట్ లా కమిషన్. నెక్స్ట్ లా కమిషన్ రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్, మొదలైన వాటి సలహాను అనుసరించి భారత పార్లమెంట్ హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 62 నుండి 65కు పెంచినారు. ఓకే, ఇది ఇక్కడ చిన్న అంశం ఏంటంటే, ఇప్పుడు కొన్నిటికి సంబంధించిన రాజ్యాంగ సవరణల యొక్క సంఖ్య 67 వరకు భారత ప్రభుత్వ గెజిట్లో డైరెక్ట్ గా సంఖ్యను ప్రచురించబడి ఉంది, సంఖ్య ఉంది. ఈ సంఖ్య వేరు, బిల్లులు వేరు. 117వ రాజ్యాంగ సవరణ బిల్లు, 116వ రాజ్యాంగ సవరణ బిల్లు, 114వ రాజ్యాంగ సవరణ బిల్లు, 113వ రాజ్యాంగ సవరణ బిల్లులు ఇట్లా ఉన్నాయి. ఉదాహరణకి 113వ రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది. 113వ సవరణ బిల్లు దేనికి సంబంధించింది? ఒరియా భాషను ఒడియాగా మార్చడానికి ఉద్దేశించింది. కానీ దాన్ని ఆల్రెడీ ఏమైందయ్యా, సంఖ్యగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఎన్నో సవరణ అయింది? 96వ సవరణ అయింది. ఈ మధ్యలో ఉండేటటువంటి సవరణ బిల్లులు కొన్ని ఏమైనవంటే రద్దయిపోయినాయి. ఉదాహరణకి మైనార్టీ కమిషన్కు రాజ్యాంగ భద్రతను కల్పించడానికి ఉద్దేశించిన 103వ రాజ్యాంగ సవరణ బిల్లు రద్దయిపోయింది. రద్దయిపోయిందంటే ఇక ఆ బిల్లు ఇప్పుడు లేదు. అందువల్ల బిల్లుల సంఖ్య అలా నిర్ణయించుకుంటూ వెళ్తున్నాం. అలాగే 116వ రాజ్యాంగ సవరణ బిల్లు, 116వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించింది? లోక్పాల్ వ్యవస్థకు రాజ్యాంగ భద్రతని కల్పించడానికి ఉద్దేశించింది.
లోక్పాల్ వ్యవస్థకు రాజ్యాంగ పద్ధతిని కల్పించడానికి ఉద్దేశించినటువంటి బిల్లు లోక్సభలో ఊగిపోయింది. 117వ సవరణ బిల్లు వచ్చింది. 117వ సవరణ బిల్లు ఇప్పుడు మీరు చెప్పేటటువంటి దేనికి సంబంధించి వీళ్ళ యొక్క పదవీ కాలాన్ని విరమణ వయసును పెంచడానికి 118వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదించినారు. మళ్ళీ 118వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏంటి అంటే నిన్న మొన్న మన ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరపటానికంటే ముందు కర్ణాటకలో ఉన్నటువంటి బీదర్, గుల్బర్గా, రాయచూర్ ఈ జిల్లాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఏ రాష్ట్రం యొక్క పరిధి కింద ఉన్నవి? హైదరాబాద్ రాష్ట్ర పరిధి కింద ఉన్నటువంటి వాటి కోసం భారత రాష్ట్రపతి, భారత పార్లమెంటు ప్రత్యేకమైనటువంటి వాళ్ళ యొక్క హక్కుల కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేసే అవకాశం కల్పించినారు. అది ఆమోదించబడింది. అంటే 116 వీగిపోయింది, 103 రద్దయింది, 117 ఆమోదించినారు, 118. ఇప్పుడు ఇవన్నీ సంఖ్య ఒకటే ఉంటుందా, వేరువేరుగా మారుతుందని ఎప్పుడైతే అందుకోసమే దాన్ని ప్రభుత్వ గెజిట్లో దీని నెంబర్ ఇది అని ప్రకటించే వరకు కూడా సంఖ్య నిర్ణయించడానికి అవకాశం ఉండదు. అది సమస్య. ప్రభుత్వం గెజిట్లో దీని సంఖ్య ఇదని చెప్పి ఇదమిద్దంగా నిర్ణయించే వరకు కూడా ఆ సంఖ్య మన నిర్ణయం ఆల్రెడీ అయిపోయింది. ఇది ఆల్రెడీ భారత పార్లమెంట్ ఆమోదించింది. ఎవరి యొక్క పదవి విరమణ వయస్సుని? హైకోర్టు న్యాయమంటారు. వాస్తవానికి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ సుప్రీంకోర్టు పదవి విరమణ న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సును కూడా 65 నుంచి 68కి పెంచాలని సూచన చేసింది. మరి దాన్ని పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టలేదు. దీన్ని మాత్రమే ప్రవేశపెట్టినారు, హైకోర్టులకు సంబంధించి దీన్ని ఆమోదించినారు. సంఖ్య మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా ఇదమితంగా చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ 4 బిల్లులు ఆమోదించబడి ఉన్నాయి. దేనికి ఏ నెంబర్ ఇస్తారనేటటువంటిది ప్రభుత్వ గెజిట్లో ప్రచురించిన దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. 108వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికోసం ఉద్దేశించబడింది? చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్. ఇప్పుడు దాన్ని ఆమోదించినారా, ఆమోదించలేదా? ఆమోదించలేదు. 109వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదించబడింది. 109వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించింది అంటే రిజర్వేషన్లు 2010లో అంతరించిపోవాలి. 79వ రాజ్యాంగ సవరణ అనుసరించి 2000 సంవత్సరం నుంచి 2010 వరకు రిజర్వేషన్లు పెంచినారు. మరి 2010లో రిజర్వేషన్ ఉండవు కదా. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత 109వ సవరణ బిల్లు వచ్చింది. కానీ 109వ సవరణ బిల్లుని పార్లమెంట్ ఆమోదించింది, 95వ సవరణ కూర్చుంది. ఇప్పుడు 95వ సవరణ ప్రకారమే మన దేశంలో ఉండేటటువంటి రిజర్వేషన్లని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2010 నుంచి 2020 వరకు పొడిగించడం జరిగింది. కాబట్టి సవర్ణ సంఖ్య అంటే సవర్ణను ఆమోదిస్తేనే అది సంఖ్య అవుతుంది, ఆమోదించకపోతే సంఖ్య కాదు. ఆమోదించిన తర్వాత కూడా దీని నెంబర్ ఎంత ఉండాలి అనేటటువంటిది ప్రభుత్వ గెజిట్లో ప్రచురిస్తారు. రైట్, ఓకే. నెక్స్ట్, ఇవి హైకోర్టు యొక్క నిర్మాణానికి మరియు న్యాయమూర్తుల సంఖ్యకు, వారి పదవి విరమణ వయస్సుకు, బదిలీలు, ప్రమాణ స్వీకారం, జీతభత్యాలు, అడహక్ న్యాయమూర్తులు, హైకోర్టుల ఏర్పాటు, అదేవిధంగా కామన్ హైకోర్టులు అన్ని అంశాల గురించి ప్రస్తావన. నెక్స్ట్ మనం హైకోర్టు యొక్క అధికారాలని ఆమోదించబడిన వాడి సంఖ్య ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుందా? వాస్తవానికి హైకోర్టు అధికారాల విషయానికి వచ్చినప్పుడు
భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు అధికారులకు ఇచ్చిన ప్రాధాన్యతని హైకోర్టు అధికారులకు ఇవ్వలేదు. ఎందుకని అంటే హైకోర్టు అధికారాలు మొత్తం కూడా 225 అధికారంలోనే ఉన్నాయి. మొత్తం అధికారాలు మొత్తం కూడా నీకు సుప్రీంకోర్టు దగ్గర ఒరిజినల్ అధికారాలు, అప్పీల విచారణ అధికారాలు, న్యాయ సమీక్ష అధికారం, అన్ని అంశాల గురించి కూడా చాలా స్పష్టంగా వివరించబడింది. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించటం, సుప్రీంకోర్టు ఒక కేసులో ఇచ్చిన తీర్పుని మరొక కేసులో పునఃసమీక్ష చేసుకోవటం, అన్ని అంశాల గురించి కూడా క్లారిటీతో చెప్పబడింది. కానీ రాష్ట్ర హైకోర్టు యొక్క అధికారాల గురించి క్లారిటీ రాజ్యాంగంలో లేదు. 225 అధికరణలోనే హైకోర్టుకు సంబంధించినటువంటి అధికారాల గురించి ప్రస్తావించినారు. అవి కాకుండా హైకోర్టుకున్న అధికారాలు ఏమైనా ఉన్నాయంటే 225, 215, 226, 228, 29, ఇవి జనరల్గా హైకోర్టుకు సంబంధించినటువంటి అధికారులుగా పేర్కొంటున్నాం. 220 చెప్పేది ఏంటి అంటే హైకోర్టు యొక్క అధికారాలు ఉంటున్నాం. ఏ అధికారాలు ఇక్కడ ఉన్నవి? ఇది కోర్ట్ ఆఫ్ రికార్డ్, తర్వాత ఇవి రిట్లు జారీ చేయడం, 228 ఎవరిపై ఎవరికి ఉండేది? దిగువ న్యాయస్థానాలపై ఉండేటటువంటి అధికారం. కాగా 229 హైకోర్టు యొక్క ఎవరిని నియమించుకునేది? సిబ్బంది నియామకం. ఒకవేళ ఏమన్నా మాట్లాడితే 233 కూడా ఉంటుంది. ఎందుకని అంటే జిల్లా సెషన్ కోర్టు న్యాయమూర్తులని నియమించేటప్పుడు ఎవరు నియమిస్తారు? ఎవరిని సంప్రదిస్తారు? గవర్నర్, హైకోర్టు ప్రధాన నియమించేది గవర్నరు, సంప్రదించేది హైకోర్టును. సంప్రదించిన తర్వాత నియామకం చేయడం జరుగుతుంది. ఇవి యాక్చువల్గా పేర్కొన్న విషయాలు. అయితే ఇక్కడ కొంత విశ్లేషణ మనం చేయాలి. రెండు ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ ఉంటాయి దీంట్లో. చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ ఏంటంటే ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో హైకోర్టు ప్రాథమిక విచారణాధికార పరిధిని కలిగి ఉంటుంది. మళ్ళీ కూడా చెప్తున్నాను, ప్రాథమిక విచారణాధికార పరిధి అంటే సుప్రీంకోర్టులో నువ్వు డైరెక్ట్గా ఆస్తికి సంబంధించిన విషయాలలో విచారణ చేసేందుకు అవకాశం లేదు. ఆస్తికి సంబంధించిన విషయాలంటే మీరు ఎవరైనా వాళ్ళ నాయన డబ్బులు నేను అప్పించినాను దానికి ఇవి కాదు. ఆస్తికి సంబంధించినటువంటి అంశాలంటే రాజ్యాంగబద్ధత ఇమిడి ఉన్న అంశాలు. ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం భూ సంస్కరణ చట్టం చేసింది. వందల వేల లక్షల ఎకరాల భూమిని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్రమించుకున్నాయి. చట్టం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆస్తిని ఆక్రమించుకున్న తర్వాత చట్టం చేసి అంటున్నాం, చట్టం చేసి ఆక్రమించుకున్నాయి. ఆ చట్టం చేసి ఆక్రమించుకున్న తర్వాత ఆ చట్టబద్ధతని విచారించే అధికారం మొదట ఎవరికి ఉంటుందంటే హైకోర్టుకి ఉంది. దాన్నే ప్రాథమిక విచారణాధికార పరిధి అంటారు. ఎవరికి ఉన్నా హైకోర్టు ఒకసారి తీర్పిచ్చిన తర్వాత నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్తావు. సుప్రీంకోర్టుకి వెళ్ళటం అంటే ఏంటిది? ఒరిజినల్ అధికారమా అప్పీల విచారణ? అప్పీలుకి వెళ్తావు.
అందువల్ల ఆస్తికి సంబంధించిన పదం ఇంపార్టెంట్. మీరు ఏం రాస్తున్నారో అలా ఉన్నదో లేదో, కానీ వింటున్నారో వింటలేదో, అవగాహన ఉందో లేదో, 3-4 అంశాలు ఉన్నాయి. హైకోర్టుకు సంబంధించిన అధికారాలు మీరు సుప్రీంకోర్టు మాదిరిగా చాలా ఇవన్నీ రాయాల్సింది ఏం లేదు, కానీ ఉన్నవి కూడా 3-4 చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు అంటున్నాను నేను. ఒకటేంటిది, ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో, ఆస్తికి సంబంధించిన చట్టబద్ధత విషయంలో 2 అధికారాలు. ప్రాథమిక విచారణ అధికార పరిధి అంటాం. ప్రాథమికంగా అంటే ఫస్ట్ విచారణ చేయటము, విచారణ చేసి తీర్పిచ్చిన తర్వాత వేరే కోర్టుకు, పై కోర్టుకు వెళ్తే దాన్ని ఏమంటాము? అప్పీల్ అంటాం. మొదట ఎవరు విచారించాలంటే సుప్రీంకోర్టు, హైకోర్టు. అంటే హైకోర్టే విచారించాలి. అదే దాన్నే ప్రాథమిక విచారణ అధికార పరిధి అంటాం. ఆ పదాలు ఇంపార్టెంట్ అంటున్నాను. దానిపైన క్వశ్చన్స్ వస్తాయి. నేను మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే, ఏవైతే ఇంపార్టెంటో ఇవన్నీ అధికారులు ఇవే నేను చెప్పాలి. అవి నేను చెప్పాల్సినటువంటి జనరల్గా నోట్స్లో ఉన్నాయి, చదువుకోవచ్చు, బుక్స్లో కూడా ఉంటాయి. అది కాదు, అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏవైతుంటే దానిపైన స్ట్రెచ్ చేస్తున్నాను. ఇదొకటి. ఇక రెండో విషయం ఏంటంటే, పార్లమెంటు సభ్యుల యొక్క ఎన్నికలకు సంబంధించిన వివాదాలను ఎవరు విచారిస్తారు? నేను అడిగిన ప్రశ్న ఏందో భారత పార్లమెంటుకు సంబంధించిన సభ్యుల యొక్క ఎన్నిక వివాదాలను విచారించేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అడిగినది. ఎవరు విచారిస్తారు? సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది. నా నాలెడ్జ్ని మీరు పరీక్షిస్తారా? మీ నాలెడ్జ్ నేను నాకు కొద్దిగా అర్థం కాదు. అప్పుడప్పుడు ఇందిరాగాంధీ ఎన్నికను ఏ కోర్టు కొట్టేసింది? ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత మళ్ళీ అలహాబాద్ హైకోర్టు పోయినారు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు చెప్తే అక్కడి నుంచి మీకు అప్పీల్ చేసుకున్నారు. ఎక్కడంటే హైకోర్టులో కదా. ఇందిరాగాంధీ ఎన్నికలు ఏ కోర్టు కొట్టేసిందని అంటే విచారించే అధికారం ఏ కోర్టుకు ఉంటుంది? హైకోర్టుకు ఉంటుంది. కన్ఫ్యూజ్ అయ్యేది అక్కడే. పార్లమెంటు సభ్యుల యొక్క ఎన్నికలకు సంబంధించిన వివాదాలను ఎవరు విచారిస్తారు అంటే ఎవరు విచారిస్తారు? హైకోర్టు మాత్రమే విచారణ చేస్తుంది. హైకోర్టు విచారణ చేసిన తర్వాత ఇచ్చిన తీర్పులపై మాత్రమే సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తాము. అంటే పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన ప్రాథమిక విచారణ అధికార పరిధి ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది? హైకోర్టు. నేను ఎందుకు ఇవి స్ట్రెచ్ చేస్తున్నానో మీకు ఐడియా ఉండాలి. మీరు మన సుప్రీంకోర్టు గురించి చర్చించేటప్పుడు ఫస్ట్ సుప్రీంకోర్టు అధికారులు ఏ అధికారాల గురించి చెప్పినాము? ఒరిజినల్ అధికారాలు అంటే ఏంటివి? కేంద్రానికి రాష్ట్రాలకు, రాష్ట్రాలకు రాష్ట్రాలకు. కేంద్రం ఒకవైపు, రాష్ట్రాలు ఒకవైపు ఉండి వచ్చే సమస్యలు, అవునా? అలా సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒరిజినల్ అధికారాలను చెప్పేటప్పుడు పలానా అధికారంలో ఉన్నవి అని చెప్తున్నాం. మరి ఇప్పుడు రాష్ట్ర హైకోర్టుకి ఏమైనా ఒరిజినల్ అధికారాలు ఉన్నాయంటే ఇవే ఒరిజినల్ అధికారాలు హైకోర్టుకు ఉన్నాయి. ఒకటేంటిది? ఆస్తికి సంబంధించిన చట్టబద్ధతను నిర్ణయించేటప్పుడు ప్రాథమిక విచారణ అధికార పరిధి ఎవరికి ఉంటుంది? హైకోర్టు. ఒకటి. 2, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికల విచారణను విచారించేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? హైకోర్టు. రెండోది. మూడో విషయం ఏంటంటే, వివాహము, విడాకులకు సంబంధించినటువంటి వారసత్వానికి సంబంధించిన అంశాలపై కూడా ప్రాథమిక విచారణ అధికార పరిధి హైకోర్టుకు ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ మీరు ఒక నిమిషం ఆగండి. విడాకులకు సంబంధించిన కేసు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారిస్తారు, జిల్లా సెషన్ కోర్టులో విచారిస్తారు, లేకపోతే సబ్ కోర్టులో కూడా విచారిస్తారు. విడాకులకు సంబంధించి, వివాహానికి సంబంధించి కానీ, విడాకులకు సంబంధించి కానీ, లేక వారసత్వానికి సంబంధించి కానీ. మరి నేను ఇప్పుడు ఏం చెప్పినా, నేను ఎవరికి ఉంటుందని చెప్పినాను? హైకోర్టు. హైకోర్టు విచారణ చేసేటప్పుడు పలానా ఆమె, పలానా ఆయన విడాకులు, ఇది కాదు విచారించేది.
ఏం విచారిస్తారంటే ఇక్కడ విచారణ చేసేటప్పుడు ఇక్కడ చేసేది ఏంటంటే విడాకుల కోసం కానీ వివాహం విషయంలో కానీ వారసత్వ విషయంలో కానీ వచ్చేటటువంటి సమస్యల యొక్క చట్టబద్ధతను విచారిస్తారు. చట్టబద్ధత అంటున్నా ఉందండి ఒక నిమిషం. ఐపీసీలో అదే సారీ సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఒక వ్యక్తి సివిల్ చట్టాలలో ఉండేటటువంటి సమస్యలు అయితే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అది ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు, అతనికి సంతానం ఉంది, అతడు రెండో వివాహం చేసుకున్నాడు. రెండో వివాహానికి కూడా వివాహం ద్వారా కూడా సంతానం కలిగింది. ఇప్పుడు చట్ట ప్రకారం మొదటి భార్య ద్వారా కలిగినటువంటి సంతానానికి ఇతనికి సంబంధించిన ఈ తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి పాస్తులు వారసత్వంగా లభిస్తాయి. రెండో భార్యకు అలా లభిస్తాయా? లభిస్తాయి సార్. అంటే ఫస్ట్ రెండవ భార్య యొక్క చట్టబద్ధతే ఫస్ట్ ప్రశ్నార్థకం. చట్టబద్ధత ఆల్రెడీ భార్య సంతానం ఉన్న తర్వాత రెండవ వివాహం చేసుకునేటటువంటి అవకాశం చట్టం కల్పించిందా లేదా? ఫస్ట్ అంశం దాన్ని విచారించాలి. ఆ వివాహానికి చట్టబద్ధత లభిస్తే సంతానానికి కూడా వారసత్వంగా వచ్చే సంపద లభిస్తుంది. వివాహానికి లభించినప్పుడు ఉండదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకసారి. కాబట్టి రెండో వివాహం అనేది ఇల్లీగల్, చట్ట విరుద్ధం. కాబట్టి అలా ఆస్తులు పంచడానికి అవకాశం లేదని చెప్పి కోర్టే తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు చెప్పిన తర్వాత ఈ చట్టాలపైన ఎప్పుడు ఈ లా కమిషన్ వీళ్ళంతా విచారణ చేస్తుంటారు. మరొక కేసు వచ్చింది సుప్రీంకోర్టు ముందు. వాదన ఏంటంటే తండ్రి తప్పు చేస్తే లేదా తల్లి తప్పు చేస్తే అంటే రెండో వివాహం చేసుకుంటే సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పాపం ఏంటి? వాళ్ళకేం తెలుసు? తప్పు తల్లిదండ్రులు అయినప్పుడు సంతానానికి శిక్షను ఎలా వేస్తాం? అందువలన వారికి కూడా ఆస్తిలో వాటా ఉండాల్సిందని అదే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే చట్టాలను వ్యాఖ్యానించేటప్పుడు చట్టాన్ని మనం చదువుకోవటం వేరు, అమలు పరిచేటప్పుడు ఉండేటటువంటి కండిషన్స్ బట్టి ఇవి మారుతుంటాయి. అలాంటి చట్టబద్ధతకు సంబంధించిన అంశాలను విచారణ చేస్తుంది హైకోర్టు. మీరు ఏమనుకుంటున్నారంటే అంటే వివాహం చేసుకున్నప్పుడు విడాకులు తీసుకున్నప్పుడు ఇదేమి పెద్ద సమస్య మామూలు కోర్టులో, అది కాదు. చట్టబద్ధతను ప్రశ్నించేటప్పుడు రెండవ వివాహం చేసుకునేటటువంటి సందర్భంలో కూడా భార్య స్వతహాగా చేసుకోవచ్చు, నాకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ చేసుకోవచ్చు. ఇలాంటి అంశాలు ఉన్నాయి. అలాంటి అంశం చెల్లుతుందా చెల్లదా, అది చట్టబద్ధత కిందకి వస్తుందా రాదా అనే అంశాన్ని విచారించేటప్పుడు ప్రాథమిక అధికార పరిధి హైకోర్టుకు ఉండదు. అంతేకాని మన మామూలు కేసులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆస్తిపాస్తుల గురించి కూడా అప్పులు ఇవి ఉన్నాయి కదా, నేను నోటు రాసిచ్చిన నోటు రాసిన ప్రామిసరీ నోటు నా దగ్గర ఉంది, సాక్ష్యం ఉంది, ఈ కాదు, ఇక్కడ కాదు, వీటి గురించి కాదు. ఆ ప్రామిసరీ నోటుకు చట్టబద్ధత ఉంటుందా ఉండదా అనేటటువంటి అంశాలపై నిర్ణయం చేసేటప్పుడు హైకోర్టుకు ఉంటుంది అధికారము. ఈ మూడు అంశాలు కూడా దృష్టిలో పెట్టండి. ఓకే రైట్. ఇక కోర్ట్ ఆఫ్ రికార్డ్ నేను చెప్పేది ఏం లేదు, మీకు తెలిసిందే. కోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులని రికార్డు రూపంలో భద్రపరచడాన్ని ఏమంటాం మనం? కోర్ట్ ఆఫ్ రికార్డ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది చట్టం, దాన్ని ధిక్కరిస్తే చట్టధికరణ నేరము. కోర్టు ఇచ్చిన తీర్పులు మాత్రమే రికార్డు రూపంలో ఉంటాయి. కోర్టుకు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లు, రికార్డ్స్ కూడా, డాక్యుమెంట్లు, రికార్డ్స్, సాక్ష్యాలు కూడా
అన్ని ఏ రూపంలో నమోదవుతాయి? రికార్డు అవుతుంది. దాన్నే మనం ఏమంటున్నాం? కోర్ట్ ఆఫ్ రికార్డు ధిక్కరణ అనగా కోర్టు ధిక్కరణ. కోర్టు ధిక్కరణ అనేది నేరంగానే పరిగణిస్తాం. రైట్. తర్వాత 220 ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రిట్లని జారీ చేయడం. రిట్లని జారీ చేసే అంశం మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇంకేముంది, ఆల్రెడీ మీరు చెప్పినారు కదా సార్, అది కాదు ఇక్కడ. మామూలు అంశం ఏంటంటే 32 అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు రిట్లు జారీ చేస్తుంది. 226 అధికరణ ప్రకారం హైకోర్టు ఎప్పుడు జారీ చేస్తుంది? ప్రాథమిక హక్కుల భంగం కలిగినప్పుడు కానీ ప్రాథమిక హక్కుల రక్షణ కోసం. ఎవరు జారీ చేస్తారు? ఎవరు? సుప్రీంకోర్టు 32, హైకోర్టు అయితే 220 రిట్లను జారీ చేస్తారు. ఏం రిట్లు జారీ చేస్తారు? ఏబిఎస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, షెర్షరీ, కోవర్. అసలు విషయం ఇంపార్టెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క రిట్ల జారీ అధికార పరిధి కంటే హైకోర్టు యొక్క పరిధి విస్తృతమైంది. అదేనమాట. రిట్లని జారీ చేసేటప్పుడు సుప్రీంకోర్టు కంటే హైకోర్టు యొక్క అధికార పరిధి విస్తృతమైనది అంటున్నాను. ఒక ఆయన గ్రూప్ 1 సెలెక్ట్ అయిన రాసిన ఈనాడు పేపర్లో సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి కంటే రాష్ట్ర హైకోర్టు అధికార పరిధి విస్తృతమైనది. ఇప్పుడు నేను చెప్పింది ఆయన రాసింది ఒకటైనా వేరు సార్. మీరు వింటే అది ఏదో సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి కంటే రాష్ట్ర హైకోర్టు అధికార పరిధి విస్తృతమైనదని రాసినాడు. అది తప్ప ఒప్పని సింపుల్ తప్పు. సుప్రీంకోర్టు రిట్ల జారీ అధికార పరిధి రిట్ల అధికార పరిధి కంటే హైకోర్టు యొక్క రిట్ల అధికార పరిధి విస్తృతమైనది. ఇది హైకోర్టు యొక్క రిట్ల అధికారం నిజంగానే విస్తృతమైనది. కానీ నువ్వు ఫస్ట్ రాసిన సాధారణ అధికార పరిధికి విస్తృతమైనది. అసలు రాజ్యాంగాన్ని తిరగ రాసినట్టు. వెనకడికి ఒక ఆయన అదే చేసినాను. సాక్షి పేపర్లో ఎడిటోరియల్ రాసినారు. ఏమని? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై ఢిల్లీ హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పు. ఒక్కసారి నేను ఆశ్చర్యపోయాను. ఫోన్ చేసిన ఏందాయన మీ ఇష్టం వచ్చినట్టు ఎడిటోరియల్ నాకు పేపర్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాస్తే అర్థాలు మారిపోతాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దానిపైన ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పలే, నువ్వు అటు రాస్తే అర్థం మారిపోతుంది. సుప్రీంకోర్టు యొక్క రిజిస్ట్రీ, ఆ పదం చెప్పాలి, రిజిస్ట్రీ. సుభాష్ అగర్వాల్ అనేవాడు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దగ్గర పోయి 10 రూపాయలు ఇచ్చి చాలా టాపిక్ అడిగినాడు. ఏమని? సార్ నాకు ఈ సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల యొక్క ఆస్తుల గురించి కొంచెం చెప్పండి అన్నాడు. ఒక్కడు వాడు ఆశ్చర్యపడి మేము ఏం అడిగినాం మళ్ళీ చెప్పాను. ఏం లేదండి, సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క ఆస్తిపాస్తుల గురించి నాకు ఒకసారి వివరణ ఇవ్వండి అన్నాడు. నేను తమాషా అనుకుంటున్నాను. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క ఆస్తుల గురించి నువ్వు అడిగితే అవును సార్ సమాచార హక్కు చట్టాన్ని సరే నేను అడుగుతున్నాను, మీరు ఇవ్వండి అని. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఉన్నది, అట్లా ఇచ్చే సమస్య లేదు. అసలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సమాచార హక్కు చట్టం పరిధికి వెళ్ళాలి. రాదంటే రాదు, రాసేయండి. మీరు చెప్పింది రాసేయండి. వీడేమనుకున్నాడంటే సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయం, వీడే వచ్చి ఏదో అడిగితే ఏముంది ఏంటంటే రాసి కరెక్ట్గా లెటర్ తీసుకుపోయి మన ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ఏమని? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనేటటువంటి వాళ్ళు సమాచార హక్కు చట్ట పరిధికి వస్తారా రాదా ఇది మీరు చెప్పండి అంటే హైకోర్టు అనేది వస్తుందని తీర్పు ఇచ్చింది. ఎవరిచ్చిన దానిపైన ఇప్పుడు ఈ కోర్టు తీర్పు చెప్పింది? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఇచ్చింది. ఈయన ఏం చేసినాడు? ఎడిటోరియల్ రాసేటప్పుడు సుప్రీంకోర్టుపై హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టుపై హైకోర్టు తీర్పు ఇస్తారు. ఎవరు నవ్వుతారు. నేను ఫోన్ చేసి చెప్పిన ఆయన నువ్వు మీ ఇష్టం వచ్చినట్టు రాయకండి, రాసేటప్పుడు ఆ పదాలు మర్చిపోయి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే హైకోర్టు అధికార పరిధి విస్తృతమైంది. ఏ విషయంలో విస్తృతమైనది? రిట్ల విషయంలో విస్తృతమైనది. అది వదిలిపెట్టి సుప్రీంకోర్టు అధికార పరిధి కంటే రాష్ట్ర హైకోర్టు అధికార పరిధి విస్తృతమైందని ఈనాడు పేపర్ రాసిన ఆయన గ్రూప్ 1 సెలెక్ట్ అయినట్టు ఆయన. అంటే ఇవి చదివేటప్పుడు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పే టాపిక్ అదే. ఏంటి అంటే ఎందుకు ఇది విస్తృతమైంది అది డైరెక్ట్ చెప్పారు. వాస్తవానికి మీకు మనం చర్చించుకున్నాం ఆల్రెడీ. రిట్లు ఎప్పుడు జారీ చేస్తారు?
ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం కానీ ప్రాథమిక హక్కుల అమలు కోసం ఎవరు జారీ చేస్తారు? రిట్లు సుప్రీంకోర్టు జారీ చేస్తారు, హైకోర్టు ఇద్దరు జారీ చేస్తారు. కానీ ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? ఎవరి పరిధి విస్తృతమైన అన్నావు? ఎందుకు విస్తృతమైందంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నోటిఫికేషన్ కావచ్చు, లేదా ఆర్డినెన్స్ కావచ్చు, లేదా రూల్ కావచ్చు, లేదా బైలా కావచ్చు, వీటన్నిటి అమలు కోసం కూడా రిట్లు జారీ చేసే అధికారం రాష్ట్ర హైకోర్టుకు అది. ఈ అధికారం సుప్రీంకోర్టుకు లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ, ఆర్డినెన్స్ కానీ, రూల్ కానీ, బైలా కానీ, నియమం అంటారు. రూల్ అంటే, బైలా అంటేనేమో ఉపచట్టం, ఆర్డినెన్స్ అంటే మీకు తెలిసింది, నోటిఫికేషన్ అంటే తెలిసింది. వీటి అమలు కోసం కూడా రిట్లు జారీ చేసేటటువంటి అధికారం ఉంటుంది. ఎవరికి ఉండేది? రాష్ట్ర హైకోర్టు. అందుకోసం దేని మామూలుగా మనకు తెలిసింది ఏంటిది? రిట్లు ఎందుకు జారీ చేస్తారంటే ఎందుకోసం? ప్రాథమిక హక్కుల కోసం. ప్రాథమిక హక్కుల కోసం జారీ చేసేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నది, హైకోర్టు ఇద్దరికి ఉన్నది. మరి హైకోర్టుకు ఉన్నటువంటి అదనం ఏమిటంటే ఇగో వీటి అమలు కోసం కూడా రిట్లు జారీ చేసేటటువంటి అధికారం ఉన్నది. ఎవరికి? హైకోర్టు. కాబట్టి ఎవరి పరిధి విస్తృతమైంది? ఏ విషయంలో? రిట్ ఎందుకు విస్తృతమైంది? రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఏవి? నోటిఫికేషన్, ఆర్డినెన్స్, రూల్, బైలా, వీటి అమలు కోసం కూడా రిట్లు జారీ చేసేటటువంటి అధికారం రాష్ట్ర హైకోర్టుకు ఉన్నందున రాష్ట్ర హైకోర్టు యొక్క అధికార పరిధి విస్తృతమైనది. రైట్, అర్థమైంది కదా? అది వివరణ గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో మనం చెప్తున్నాం కాబట్టి మీకు ఇప్పుడు హైకోర్టుకు సంబంధించిన అధికారాల విషయానికి వచ్చినప్పుడు మీరేమి హైకోర్టుకు సంబంధించినటువంటి అధికారాల గురించి ఒక వ్యాసాలు రాసేది ఏముండదు. ఎగ్జామ్లో ఏముంటే మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఇంతకు ముందు కూడా మనం అధికరణలు ఎక్కడి నుంచి 214 నుంచి స్టార్ట్ చేసినాం. 214, 215, 216 అట్లా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ప్రతి అధికరణ గురించి ప్రశ్నిస్తారు. అయితే ఈ అధికరణల గురించి ప్రశ్నించేటప్పుడు ఎక్కడైతే డిఫరెన్స్ ఉంటుందో, అంటే కొంచెం సుప్రీంకోర్టు సొప్పు వచ్చినప్పుడు తేడా ఉంటుందో, అలాంటి అంశాల పైన కేంద్రీకరణ. ఎందుకంటే ప్రశ్నలు అవే ఇస్తున్నారు కాబట్టి. అది నువ్వు ఇక్కడ హైకోర్టు దాని నిర్మాణం, పని విధానం అని చెప్పి ఒక కాన్సెప్ట్గా మనం అర్థం చేసుకున్నా బిట్లు ఇచ్చేటప్పుడు ఏ బిట్స్ ఇస్తున్నాను. నేను ఇంతకుముందు మీకు సుప్రీంకోర్టు చెప్పేటప్పుడు చెప్పినాను, మళ్ళీ హైకోర్టు చెప్పేటప్పుడు చెప్పినాను, వివరణ ఇచ్చినాను, కోపంతో చెప్పినాను, వివరణ మిమ్మల్ని అడిగి ఏంటిది అని అంటే ఈ అడార్థ న్యాయమూర్తుల గురించి ఎందుకు కంపారిజన్ చేసినానంటే వాస్తవంగా నేను ఒకసారి మీకు క్లాసులో చెప్పినటువంటి అంశమే, ఆల్రెడీ చెప్పిన అంశమే మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తే అది అని అట్టి అడుగుతున్నాను. మరి ఎగ్జామ్లో ఇవే అక్కడ తేడా ఉంది. అలాగే ఆస్తికి సంబంధించి కానీ, వివాహం విడాకులకు సంబంధించినటువంటి అంశంలో కానీ, అలాగే ఎన్నికలకు సంబంధించిన విషయంలో కానీ రాష్ట్ర హైకోర్టుకు ఉన్నటువంటి విచారణ అధికార పరిధి ఎలాంటిది, అలాగే రిట్ల విషయానికి వచ్చినప్పుడు కూడా ఎలాంటిది, అర్హత న్యాయమూర్తుల విషయానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఇవి మీరు భిన్నంగా ఉన్నటువంటి అంశాలు. ఈ భిన్నంగా ఉండేటటువంటి అంశాలు ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఒక దగ్గర నీకు కాన్సెప్ట్ ఉంది, అదే అంశం ఇక్కడ నీకు అమలు జరిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి భారత ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? ఇందులో ఏమైనా తేడా ఉందా? ఇలాంటి అంశాలు కాదు. ఇలాంటి వాటిపై అసలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. అది సింపుల్గా చెప్పుకుంటే ఆలోచించేదంటే ప్రశ్నతో ఇది ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, వదిలిపెట్టాము కానీ ఆన్సర్ చేస్తాం. కానీ దాని మీద అంత ఏదో ప్రపంచం ఇది కాన్సెప్ట్. ఇలాంటి డిఫరెంట్ ఉండేటటువంటి అంశాలు, అంటే భిన్నంగా ఉన్నటువంటి అంశాలు కాస్త కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, నెక్స్ట్ దిగువ
న్యాయస్థానం. ఇక్కడ నేను పెద్దగా మీకు ఏమి వివరణ చెప్పాల్సిందే, ఆల్రెడీ చెప్పుకున్నాను కూడా, మీకు ఐడియా ఉండాలి. ఎప్పుడు చెప్పినా చెప్పండి. ఆల్రెడీ సందర్భాలు చెప్పిన 228 ఏం చెప్తుంది? కేసులు దిగువం న్యాయస్థానం కేసుల విచారణ బదిలీ చెప్పినాను. ఎప్పుడు చెప్పినాను? మీకు ఆల్రెడీ చెప్పినాను. ఎలా అంటే జిల్లా సెషన్ కోర్టు ఏ వ్యక్తినైనా నిర్దోషిగా ప్రకటించిన తర్వాత అదే కేసులో హైకోర్టు ఉరిశిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ వేసినట్లయితే హైకోర్టు పర్మిషన్ లేకుండానే సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. ఒకటి. రెండోది చెప్పినాను ఏమని, ఏదైనా జిల్లా సెషన్ కోర్టులో కేసు విచారణ జరిగేటప్పుడు రాష్ట్ర హైకోర్టు ఆ కేసును తనకు బదిలీ చేయించుకొని అదే కేసులో అదే వ్యక్తికి ఉరిశిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధించినట్లయితే హైకోర్టు పర్మిషన్ లేకుండానే డైరెక్ట్ గా సుప్రీం. అదే ఇది. అక్కడ ఒక ఉద్దేశంతో చెప్పినాం. ఏమని, దిగువ న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న కేసుని హైకోర్టు తనకు బదిలీ చేయించుకొని ఆ కేసులో ఉరిశిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ వేసినట్లయితే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఇక్కడ అంత పెద్ద వివరణ ఏం లేదు, చాలా సింపుల్. ఏంటంటే మనం చెప్పాల్సింది ఇక్కడ హైకోర్టు గురించి చెప్తున్నాం కాబట్టి సుప్రీంకోర్టు లేదు కదా, ఇక్కడ ఓన్లీ హైకోర్టు గురించే చెప్తున్నాం. అంటే ఏమన్నట్టు, దిగువ న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్న కేసులని తనకు విచారణ చేయాలి. అంటే దిగువ న్యాయస్థానాల పైన ఎవరికి అధికారం ఉంటుంది? హైకోర్టు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాలకు కూడా ఆదేశాలు జారీ చేసేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుందని 142లో చెప్పుకున్నాం. అదే అంశం ఇక్కడ కూడా దిగువ న్యాయస్థానాల పైన హైకోర్టు కూడా అధికారాలు ఉంటున్నవి. అది 229 చాలా సింపుల్. రాష్ట్ర హైకోర్టులో పనిచేసేటటువంటి సిబ్బంది ఏదైతుందో వారిని ఎవరు నియామకం చేస్తారు? రాష్ట్ర హైకోర్టు నియామకం చేసుకుంటుంది. వారి సర్వీసు నియమ నిబంధనలను కూడా ఎవరు నిర్ణయిస్తారు? హైకోర్టు నిర్ణయిస్తుంది. ఏమన్నా క్రమశిక్షణ చేయనుంటే కూడా హైకోర్టే తీసుకుంది. అప్పుడు హైకోర్టు రాజ్యాధికార పరిధి కిందకి వస్తుందా రాదా? వస్తుందా? వస్తుంది. ఎప్పుడు రాదు? న్యాయ వ్యవస్థగా న్యాయ సమీక్ష అధికారాన్ని నిర్వహించేటప్పుడు మాత్రం రాదు. అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థగా పనిచేస్తుంది. ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ నిర్వహిస్తుంది, అంటే పరిపాలనా పరమైనటువంటి అంశాలని నిర్వహిస్తుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏంటిది? రాజ్యాధికార పరిధి కిందికి వస్తుంది ఈ విషయం. ఇక 233 అధికరణం అనుసరించి ఏం చెప్తున్నాం? 233 ఏం చెప్తుంది? జిల్లా సెషన్ కోర్టు న్యాయమూర్తులని నియమించేది గవర్నర్. కానీ గవర్నర్ నియమించడానికంటే ముందు మంత్రిమండలి సలహా ఎవరిని సంప్రదిస్తారు? రాష్ట్ర హైకోర్టుని సంప్రదించిన తర్వాతనే నియామకం చేస్తారు. ఏ విధంగానైతే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు భారత రాష్ట్రపతి ఎవరిని సంప్రదిస్తారు? సుప్రీం. ఎవరిని నియమించేటప్పుడు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు. మరి జిల్లా సెషన్ కోర్టు న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు గవర్నర్ కూడా ఎవరిని సంప్రదిస్తాడు? హైకోర్టును సంప్రదించడం జరుగుతుంది. ఓకే. ఇకపోతే మరి రాష్ట్ర హైకోర్టుకు న్యాయ సమీక్ష అధికారం ఉంటుందా? రాష్ట్ర హైకోర్టుకు న్యాయ సమీక్ష అధికారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. రాష్ట్ర హైకోర్టు అంటే గుర్తుంచుకోండి, దిస్ ఈస్ నథింగ్ బట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఏంటిది సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం. ఉన్నత న్యాయస్థానంలో అంతర్భాగం కాబట్టి ప్రభుత్వ చట్టాలని ప్రభుత్వ పరిపాలన అంశాలన్నింటినీ కూడా దేని గురి చేయొచ్చు? న్యాయ సమీక్ష గురి చేసేటటువంటి అవకాశం అధికారం ఉంటుంది. ఎవరికి?
ఎవరికి? హైకోర్టుకు. ఇక దీంట్లో నువ్వు ప్రత్యేకంగా అంటే దీర్ఘంగా ఆలోచించాల్సింది ఏం లేదు. దీర్ఘంగా ఆలోచించాల్సింది ఏం లేదని అంటే మీకు ఇంతకుముందు కూడా సందర్భాలు వచ్చినప్పుడు చెప్పినాను. ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనటువంటి చట్టాలు రాజ్యాంగబద్ధమా కాదా అని విచారించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది, హైకోర్టుకు. ఒక వ్యక్తి యొక్క అరెస్టుని చట్టబద్ధమా కాదని విచారించేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంది, హైకోర్టు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా న్యాయ సమీక్ష గురి చేసేటటువంటి అధికారం రాష్ట్ర హైకోర్టు కలిగి ఉంటుంది. రైట్. ఇకపోతే ఇందులో మనకు హైకోర్టులకు సంబంధించిన న్యాయమూర్తుల పైన కొంచెం కొద్దిగా దృష్టి కేంద్రీకరించాలి. అందులో వచ్చేటటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి మన రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి మన రాష్ట్ర హైకోర్టు స్థాపించబడింది 1956లో. రాష్ట్రం ఏర్పడినప్పుడే రాష్ట్ర హైకోర్టు కూడా ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది అనేది మాత్రం లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది. కాబట్టి ఎప్పుడు ఏర్పడింది? 1954లో. ఎక్కడ ఏర్పడింది? గుంటూరు. ఫస్ట్ ఏర్పాటు చేసిన మద్రాసులో అయినా కూడా ఫంక్షనింగ్ మాత్రం ఎక్కడ స్టార్ట్ చేసినారంటే ఎక్కడ? గుంటూరులోనే స్టార్ట్ చేసినారు. అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి కూడా కోకా సుబ్బారావు. ప్రత్యేకత ఏంది? సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఏకైక తెలుగు వ్యక్తి. ఏ కేసులు, ఏ సంచలనాత్మకమైన కేసు తీర్పు చెప్పేటప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు? గోలక్నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని తీర్పు చెప్పే కేసులో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు. ఓకే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పటి వరకు 4 మహిళా న్యాయమూర్తులు పనిచేసినారు. మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వరి, రెండో వ్యక్తి ఎస్వి మారుతి, మూడో వ్యక్తి రోహిణి, నాలుగో వ్యక్తి మీనా కుమారి. ఓకేనా? అయితే ఇంకో అంశం కూడా ఉంది ఇక్కడ. భారతదేశంలో మీనా కుమారి మరియు రోహిణిలతోని మన దేశంలో మొట్టమొదటి మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేసినటువంటి హైకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టే. ఓకే. అదేవిధంగా భారతదేశంలో మొదటి అంటే మహిళా న్యాయమూర్తి, ఒక హైకోర్టుకు సంబంధించినటువంటి మొదటి మహిళా న్యాయమూర్తి దేశం మొత్తం మీద అన్నా చాందీ. ఏ రాష్ట్రానికి? కేరళ రాష్ట్రానికి. మొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి మహిళా న్యాయమూర్తి శ్రీమతి లీలా సేఠ్. లీలా సేఠ్ అన్నా కూడా ఆమె ఏ రాష్ట్ర హైకోర్టు అంటే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన. ఈ మొదటి అనే వాటిని ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం, కానీ మొదటి అనేటటువంటి దాన్ని అన్నింటిని కూడా 1 లేక 2 ప్రశ్నలు తప్పనిసరిగా వస్తున్నవి. మొదటి, అది మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అడుగుతారా? మొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి అడుగుతారా? మొదటి హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి అడుగుతారా? మొదటి ప్రధాన న్యాయమూర్తిని అడుగుతారా? మొదటి ఎన్నికల ప్రధానాధికారి గురించి అడుగుతారా? ఇక వాడు అడగటం ఏంటంటే 2008లో అడిగిన ప్రశ్న. వాస్తవానికి లోక్సభ మొదటి స్పీకర్ ఎవరని అడగాలి, కానీ అలా అడగలేదు. మొదటి డిప్యూటీ స్పీకర్ ఎవరని అడిగింది. అనంత శయనం అయ్యంగార్. 2008లో క్వశ్చన్ ప్యాటర్న్ మారినప్పుడు వచ్చిన ప్రశ్న పత్రం ఇది క్వశ్చన్. లోక్సభ మొదటి డిప్యూటీ స్పీకర్ ఎవరు? ఈ ప్రశ్న. అంటే మొదటి అంటున్నాం. నేను మొదటి అనేటటువంటి పదాన్ని స్పీకర్ కు వినియోగిస్తావా, డిప్యూటీ స్పీకర్ కు వినియోగిస్తావా, చైర్మన్ కు వినియోగిస్తావా, డిప్యూటీ చైర్మన్ కు వినియోగిస్తావా, మొదటి ఎన్నికల అధికారికి వినియోగిస్తావా, మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అడుగుతావా, మొదటి ఎన్నికల ప్రధానాధికారి, మొదటి అటార్నీ జనరల్, మొదటి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, ఏదైనా అడగొచ్చు. అంటే మొదటి అనేటటువంటి అంశాల పైన 1 లేక 2 ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. అదే సందర్భంలో ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నాం వీటిపైన అంటే, మొదటి అనేటటువంటి అంశాన్ని అడిగేటప్పుడు న్యాయ వ్యవస్థ కూడా ఒక ఇంపార్టెంట్ అయిన భాగం ప్రభుత్వంలో. మరి న్యాయ వ్యవస్థ కూడా మొదటి ఒక ఇంపార్టెంట్ అయిన భాగమైనప్పుడు నీకు సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి అడగొచ్చు, సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరైనా అడగొచ్చు.
మన రాష్ట్ర హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా అడగవచ్చు, మన రాష్ట్ర హైకోర్టులో పనిచేసిన మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరైనా అడగవచ్చు, లేదా దేశం మొత్తం మీద మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు, మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా అడగవచ్చు. మొదటి అనే పదానికి మన న్యాయ వ్యవస్థ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ చర్చిస్తున్నాం కాబట్టి వీటిలో కూడా మొదటి అనే అంశాలపై ప్రశ్నలు వచ్చేటందుకు అవకాశం ఉన్నటువంటి అంశాలు, రైట్.